హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అయితే ఏంటి వ్లాగ్ అని చూస్తున్నారా? అదే మనకి హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చే ప్లేస్ వచ్చేసి చార్మినార్. అయితే చార్మినార్ దగ్గర ఎలా ఉంది షాపింగ్ అనేది చూపిస్తా, అలాగే ఇక్కడికి ఎలా రావాలి అనేది కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే మనకి చార్మినార్ రావాలంటే కోటి నుంచి అలాగే సికింద్రాబాద్ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం బస్సెస్లో అయితే ఇక్కడికి రావచ్చు. బట్ చార్మినార్ దాకా అయితే డ్రాప్ చేయరు, మదీనా మార్కెట్ దాకా డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి బై వాక్ మనం చార్మినార్ అయితే వెళ్ళాలన్నమాట. సో ఇదంతా మదీనా మార్కెట్. ఇక్కడ మనకి హోల్సేల్గా మొత్తం అన్నీ దొరుకుతాయి. మనకి చాలామంది గెట్ రెడీ విత్ మీ నుంచి చేస్తున్నారు అవుట్ఫిట్స్, అవన్నీ ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. హోల్సేల్ అని చెప్పచ్చు. అలాగే చార్మినార్ అంటే మనకి మెయిన్లీ బ్యాంగిల్స్ అయితే గుర్తొస్తాయి, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ అయితే దొరికేస్తున్నాయి. కానీ చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి అలాగా ఉండిపోయిందనమాట. అలాగే ఇక్కడ షాపింగ్ వచ్చేసి నంబర్ 1 షాపింగ్, అసలు ఏదైనా హోల్సేల్గా దొరికేస్తాయి. కానీ చార్మినార్ సరౌండింగ్స్లో అయితే మనకి కొద్దిగా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి. అదే మదీనా మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది షాపింగ్. అక్కడైతే కొద్దిగా రేట్స్ అనేవి ఎక్కువే ఉంటాయి. బ్యాంగిల్స్ కూడా 2 పీసెస్ కలిపి 100 రూపీస్కి అయితే మనకి ఇక్కడ దొరికేస్తాయి అనమాట సెట్స్. అదే బయట అయితే 100 రూపీస్ పడుతుంది ఒక సెట్టే. సో చార్మినార్ మనం పైకి విజిట్ చేయాలి అంటే ఈవినింగ్ 5:30 లోపే ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్ 5:30 ఇక్కడికి ఎలో లేదు, పైకి అయితే పంపించరు. సో పర్ పర్సన్ 25 రూపీస్ ఛార్జ్ తీసుకొని ఇక్కడికైతే మనల్ని పంపిస్తారు. అండ్ ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి బ్యాంగిల్స్. బ్రైడల్ బ్యాంగిల్స్ అయితే సూపర్. అసలు ఇక్కడికి వెళ్తే అసలు దొరకని ఐటమ్ ఉండదు. ఎవరిదైనా మ్యారేజ్ ఉంది అంటే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్తే అంత షాపింగ్ అయిపోతుంది అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ, బ్రైడల్ జ్యువెలరీ కానీ, చెప్పల్స్ కానీ, ఏది పడితే అది మనకి రీజనబుల్ కాస్ట్లో అయితే ఇక్కడ దొరికేస్తుంది. అసలు చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాము. అసలు ఆ బ్యూటీ అనేది నెక్స్ట్ లెవెల్. అలాగే ఇవి వచ్చేసి కాయిన్స్, డిఫరెంట్ కంట్రీ నుంచి కాయిన్స్ అయితే తీసుకొచ్చారు. మనకి ఒక్కొక్క కాయిన్ 40 రూపీస్కి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. అలాగే ఇక్కడ పక్కన వచ్చేసి కీ చైన్స్ కూడా రకరకాల టైప్స్ అనమాట. చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే పర్సెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. లేని ఐటమ్ అంటూ లేదు. ఏదైనా కావాలి అనుకుంటే చార్మినార్ దగ్గరికి వెళ్తే చాలు, మనకి ఈజీగా అయితే దొరికేస్తాయి. అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. అలాగే చార్మినార్ పైకి వెళ్ళి మనం ఈ సరౌండింగ్స్ అనేది ఒకసారి విజిట్ చేద్దాము. అయితే పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫోన్పే కన్నా క్యాష్ ఎక్కువ క్యారీ చేయడం అయితే మంచిది. అన్ని చోట్ల అయితే ఫోన్పే ఇంకా వీళ్ళు యూజ్ చేయట్లేదు. ఇక్కడ కూడా 25 రూపీస్ చేంజ్ మాత్రమే అడిగారు, ఫోన్పే అయితే యాక్సెప్ట్ చేయలేదు. అలాగే పక్కనే చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి మందిర్ ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడైతే ఫ్రీ టికెట్టే. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పైకి వెళ్ళకపోవడమే మంచిది, ఎందుకంటే స్టెప్స్ చాలా పెద్దవి, ఎక్కాలంటే చాలా ఆవేశం వచ్చేస్తుంది అనమాట. ప్రతి ప్లేస్కి మనకి చాలా గుర్తుండిపోయే పర్సన్స్ కొంతమంది ఉంటారు. ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఆ ప్లేస్ చూస్తే. అలాగే ఈ ప్లేస్ చూస్తే నాకు మా డాడీ గుర్తొస్తారనమాట. మా డాడీ లాస్ట్ డేస్లో నాకు లాస్ట్ చూపించిన ప్లేస్ వచ్చేసి చార్మినార్. సో అలా ఎమోషనల్గా ఈ చార్మినార్ నేను కనెక్ట్ అయిపోయాను. సో ఎప్పుడు వెళ్ళినా మా డాడీ అయితే నాకు గుర్తొస్తూ ఉంటారు. మీకు ఎవరు గుర్తొస్తారు ఈ చార్మినార్ చూడంగానే అనేది కామెంట్ చేయండి. అలాగే చార్మినార్ పైకి అయితే వచ్చేసాము. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈవినింగ్ సన్సెట్ టైం కాబట్టి ఇంకా బాగుంది. కానీ మేము లాస్ట్లో వెళ్ళాము, 5కి అలా వెళ్ళాం అనమాట. 5:30 క్లోజ్. సో సెక్యూరిటీ ఎక్కువసేపు అయితే ఉండనివ్వలేదు. 5:30 క్లోజ్ కాబట్టి త్వరగా దిగిపోవాలి. సో త్వరగా అయితే పిక్చర్స్ తీసుకొని దిగిపోయాము. పెయింటింగ్స్ అవన్నీ వేసి చాలా బాగుందన్నమాట. లోపల అయితే పిక్చర్స్కి అయితే వీడియోస్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ చార్మినార్ పైనుంచి చూస్తే చుట్టుపక్కల మొత్తం అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది. అసలు ఎప్పటి నుంచో ఫేమస్ ప్లేస్, ఎక్కడెక్కడి నుంచో టూరిస్ట్ వచ్చి ఇక్కడికి వస్తారనమాట. అలాగే రంజాన్ సీజన్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అలాగే నైట్ టైం కూడా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. చాలామంది విజిట్ చేసే ఉంటారు. ఎంతమందికి చార్మినార్ నైట్ టైం అంత ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే ఇది మక్కా మసీద్లో కూడా వెళ్ళొచ్చు చూడటానికి, కానీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా అటువైపు వెళ్ళలేదన్నమాట. ఇది చార్మినార్ యొక్క బ్యూటీ. ఇక్కడ నుంచి బేగం బజార్ కూడా దగ్గరే, అక్కడ కూడా దొరకని ఐటమ్ ఉండదు. సో మనకి ఏమైనా బ్రైడల్ జ్యువెలరీ ఇలాంటివి కావాలంటే బేగం బజార్లో అయితే ఈజీగా దొరికేస్తాయి. చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. మీరే చూసేయండి ఎంత అందంగా కనిపిస్తుంది అనేది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చార్మినార్ లోపల ఎన్నో ఏళ్ళైనా చార్మినార్ అలాగే ఉందన్నమాట, చెదరకుండా అంత బాగా నిర్మించారు.
ఇది ఫైనల్. ఇక్కడ వచ్చేసి మక్కా మసీద్. ఇది ఇక్కడ సైడ్ నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ చిన్న స్ట్రీట్ షాపింగ్స్ అన్నమాట. సో 5:30 అయిపోయింది టైము. సో బయటకైతే వచ్చేస్తున్నాం మళ్ళీ ఆ స్టెప్స్ నుంచే. సో ఇప్పుడు దాకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిందకు వచ్చేసి యాక్చువల్గా ఫస్ట్ అందరు కింద ఫొటోస్ దిగి పైకి వెళ్తారు. మేము టైం లేదని పైనుంచి వచ్చిన తర్వాత కిందంతా వ్యూ చూసామన్నమాట. చార్మినార్ కిందకు వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. అలాగే బ్యాంగిల్స్ మ్యారేజ్కి కావాలన్నా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అఫ్జల్గంజ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మనకి బస్సెస్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ నుంచే వెళ్ళాలన్నమాట. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.